దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. సమూయేలు ప్రార్థన కూడా అదే. శామ్యూయలు కూడా 12వ అధ్యాయంలో చూడండి, 1 సమూయేలు 23వ వచనం. మనం ఎవరి కొరకన్నా మనం ప్రార్థన చేయకపోతే నేను ఎవరికి విరోధన అయిపోతాను? యెహోవాకు విరోధన అయిపోతాను. విజ్ఞాపన ప్రార్థన ఇతరుల కొరకు మనం చేయకపోతే మనము దేవునికి విరోధస్థలము అవుతాం. బతిమాలేటువంటి ప్రార్థన, యాజకుడికి ఉండేటువంటి మనసుతో ప్రార్థన. ఈరోజు వీళ్ళు మనకి దేవుని యొక్క సన్నిధిలో లేకపోయినా, ప్రభు బలను తీసుకోకపోయినా, రాలేకపోయిన వారి కొరకు చేసినటువంటి ప్రార్థన లాంటి యాజకుని ప్రార్థన. యాజకుని ప్రార్థన అలవాటు ఉన్న వ్యక్తి మనసుని గ్రహించడం కూడా చాలా ఈజీ. అతని ఉన్నటువంటి భాషని బట్టి అతని ప్రార్థన వ్యవస్థని కూడా మనం చాలా జాగ్రత్తగా, అది మోషేకు ఉండేటువంటి దీనత్వం, అబ్రహాముకు ఉన్నటువంటి దీనత్వం, వాళ్ళలో ఎక్కడ రోషం లేదు. దేవుని కొరకైతే రోషం ఉంది. దేవుని బిడ్డలు దూరస్తులు కాకుండా ఉండడానికి వాళ్ళ రోషం ఏంటంటే విశ్వాసంతో. నెక్స్ట్, మక్కువతో కూడిన ప్రార్థన. ఇందాకేంటంటే విజ్ఞాపన, బతిమాలేటువంటి ప్రార్థన. మక్కువ అంటే భావావేశం, ఆవేశం అంటే ఆ యొక్క వారి కొరకు చేయాలనేటువంటి తపన, తృష్ణ, వాంఛ కలిగినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్యాషనేట్ ప్రేయర్, లేకపోతే సూతింగ్ ప్రేయర్. వాళ్ళ కొరకు చిన్నప్పుడు మీరు పిల్లలకి అన్నం తినిపిస్తారు కదా, అన్నం తినిపించేటప్పుడు వాళ్ళు మారం చేస్తుంటే మీరు ఏం చేస్తారు? మీరు ఎంత చెడ్డోడు అనుకోవాలి, కొట్టి తినిపిస్తారంట. వాళ్ళకి బొగ్గల గిల్లి, అంటే గిల్లి అంటే పామి, అది కాదు నాన్న, దీంట్లో ఉన్న బలం నీకు తెలియదు, ఆఖరి ముద్ద అన్ని ముద్దల కన్నా చాలా బలం, ఇలాగా వాళ్ళకి మారం చేస్తూ ఉంటారు. చేసి నెమ్మదిగా వాళ్ళని సాఫీ చేసి వాళ్ళకి ఏం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం? మనం తినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన మనం ఆలోచన చేసినట్లయితే ఏ విధంగా అంత మక్కువతో, ఆ వాంఛతో మారం చేస్తామో, నిర్గమకాండం 5వ అధ్యాయంలో అంటే దేవుడికి చెప్పడం అన్నమాట వాళ్ళ గురించి. మనం ఆ యొక్క విషయాలు మనం ఆలోచన చేస్తే 22-23 వచనాలు. మోషే యెహోవా దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నువ్వు ఇంత కీడు జరుగుతుంటుంటే వీళ్ళని ఎందుకు పంపావు? ఎందుకు నువ్వు విడిపించావు? నీ ఇలాంటి నన్ను ఎందుకు పంపావు ఇక్కడికి? నన్ను ఎందుకు పంపావు వీళ్ళ మధ్య దగ్గరికి అని చెప్పి దేవుడితో కూర్చుని మారం చేస్తున్నాడు అనమాట. నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో ఎదుకు వచ్చినప్పటి నుంచి నేను ఎవరి పేరు మీద వచ్చాను ఇక్కడికి? నేనేమో ఫరోతో మాట్లాడడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నాకు సహాయం చేయి. ఇది అర్జెంట్ ప్రేయర్. ఇందాక మనం విజ్ఞాపన ప్రార్థన అంటే ఇట్ ఈజ్ ఏ లాంగ్ లాస్టింగ్ వాళ్ళ గురించి. ఇది నెసెసిటీ. తొందరగా ఆ రాజు దగ్గర ఉన్నాను, నువ్వు ఏంటి నీ పరిస్థితి? ఏదో విధంగా మారం చేసి దేవుడిని అడుగుతున్నాడు, తొందరగా తేల్చేది దీని విషయాన్ని. ఇక్కడ నేను ఈ రాజు దగ్గర నేను ఎక్కువ రోజులు ఉండలేను, ఇక్కడేమో చాలా టైం టేకింగ్ అయిపోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నీవు చేయవలసినటువంటి ప్రార్థన చాలా నెసెసిటీ. అందుకే మనం 83వ దావీదు కీర్తన చదివాము. ఇక్కడ ఇందాక చదివిన దాంట్లో మనం 11వ వచనం చూసినట్లయితే అక్కడ మనకు కనపడుతున్నటువంటిది 83:11లో దేవుని రాజులకి నువ్వు చేసేటువంటిది ఎలా ఉండాలి, విరోధుల నుంచి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఎమర్జెన్సీ. ఈ ప్రజలు ఎమర్జెన్సీగా ఇక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. నేను ఇంక ఈ రాజుతో నేను ఎంతకాలం మాట్లాడాలి అని దేవునితోటి
మక్కువ చేసినటువంటి ప్రార్థన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రార్థనలో మనము ఆలోచన చేసినప్పుడు కానీ తలంచినప్పుడు కానీ ఈ యొక్క యాకోబు కూడా 5వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలముగా గలదై ఉండును. కాబట్టి ఈ విజ్ఞాపన ప్రార్థన చాలా బలమైంది, చాలా బలమైంది. మార్టిన్ లూథర్ తన స్నేహితుడైనటువంటి మిలాంగ్టన్ కొరకు చాలా కాలం ప్రార్థన చేశాడు, విజ్ఞాపన ప్రార్థన. మిలాంగ్టన్ అనేటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్ ఆ యొక్క క్యాథలిక్ చర్చ్ మీద చేస్తున్నటువంటి ఆ రాతలు, ఆ క్యాథలిక్ చర్చ్ మీద చేస్తున్నటువంటి ధ్వజానికి మార్టిన్ లూథర్ కొరకేమో మిలాంగ్టన్ చేస్తూ ఉంటుంటే, మిలాంగ్టన్ కొరకు మార్టిన్ లూథర్ చేస్తున్నాడు అనారోగ్యంలో. ఇద్దరూ కూడానంటే ఆ ప్రార్థన, దేవునికి ప్రార్థన చేయడంలో వాళ్ళు ఆలోచించేటువంటి బ్లెస్సింగ్ని మనం చూస్తే, మిలాంగ్టన్ చాలా కాలం మరణఛాయ కలిగినటువంటి రోగంతో ఉన్న ఇంతకాలం నేను బ్రతికాను అంటే నా స్నేహితుడైనటువంటి మార్టిన్ లూథర్ నా కొరకు నిరంతరం విజ్ఞాపన ప్రార్థన చేశాడు అని రాసుకుంటాడు మిలాంగ్టన్ తన పుస్తకంలో. నేను ఇంతకాలం ఇంత జబ్బులతో ఉన్న నన్ను నేను ప్రతిరోజు ఇంకొక రోజు చూస్తున్నానంటే నా కొరకు నా స్నేహితుడైనటువంటి మార్టిన్ లూథర్ చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు మనం చేసేటువంటిది. కాబట్టి ఈ విషయాలు మనం చూసుకున్నప్పుడు ఇందాక హెబ్రీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లుగా 5వ అధ్యాయంలో కూడా ఈ హెబ్రీ గ్రంథకర్త చాలా విషయాలు చెప్తున్నప్పుడు 5వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. నేను శరీరధారంగా ఉన్నప్పుడు కూడా నా ప్రార్థన ఎలా ఉందో అని చెప్తున్నాడు. నా ప్రార్థనను దేవుడు అంగీకరించాడు అని చెప్తున్నాడు. ఈ గ్రంథకర్త పరిశుద్ధాత్మతో నడిపించబడి ఎలా ప్రార్థన చేశాడో ఆ పౌలు ఇక్కడ తను తెలియజేసుకుంటూ ఉన్నాడు. అదే అధ్యాయం 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా చూసినట్లయితే, మన కనికరపడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఉపవాసం వద్దకు చేరదు. ప్యాషనేట్ ప్రేయర్, అలాగే ప్రీస్ట్లీ ప్రేయర్, అలాగే ప్రయారిటీ. ఇందాక మోషే దగ్గర ఆ ప్రయారిటీని కూడా మనం చూచాం.